అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. ఈ మధ్యకాలంలో టెక్నాలజీ ఫాస్ట్గా పెరుగుతుంది. మరి టెక్నాలజీ ఫాస్ట్గా పెరిగిందంటే మనుషులు కూడా అంతే ఫాస్ట్గా పనిచేయాలి కదా. అలా పనిచేయడం మూలంగా అటు మానసికంగా ఇటు శారీరకంగా ఎక్కువగా ఒత్తిడి పెరిగిపోవడం మూలంగా అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి కదా. మరి అలాంటి అనారోగ్యం నుంచి బయటపడాలన్నా, మన ఆరోగ్యంగా ఉండాలి అనన్నా మా ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో చూపించే మంచి ఆరోగ్యకరమైన రెసిపీస్ని మీరు ఫాలో అవ్వాలి. మరి ఈరోజు కూడా మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు ఎవరి కోసం, ఎవరికి ఎలాంటి ఆరోగ్యాన్ని ఇచ్చే విధమైన రెసిపీని అందించబోతున్నారో తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో కుమారి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఎలా ఉన్నావు? నేను కూడా మీ దయ వల్ల చాలా బాగున్నాను. అని మీరు చూపించిన రెసిపీస్ అయితే గ్యారెంటీగానే ప్రతిరోజు చేస్తున్నానని అయితే చెప్పలేను, కానీ బట్ టైం దొరికినప్పుడు మాత్రం గ్యారెంటీగా తయారు చేస్తున్నాను, అందరికీ పెడుతున్నాను. సో దట్ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి మా ఇంట్లో వాళ్ళంతా. సో మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. మేలైన రుచుల్లో ఎవరికి మేలు చేసేటువంటి రెసిపీని అందిస్తున్నారు? మన ఎముకలు దృఢంగా ఉండడానికి, అలానే దంతాలు కూడా చాలా హెల్దీగా ఆరోగ్యంగా ఉండడానికి ఎలాంటి ఔషధయుక్తమైన ఆహారం తీసుకోవాలో అలాంటిది ఇవాళ మనం ఒకటి పరిచయం చేయబోతున్నాం. ఎస్, ఏంటిది మన ఇంటికి? అది అదే మెంతుల హల్వా. ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం. మెంతుల హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మెంతులు, పొట్టు మినపప్పు, ముడి బియ్యం, తేనె, బెల్లం, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేయలేంటో కూడా జాగ్రత్తగా చూసేయండి. ఎంత మోతాదులో తినాలో కూడా తెలుసుకోండి. సో మ్యామ్, ముందుగా ఏం చేద్దాం? సో ముందుగా మనం స్టవ్ వెలిగించేసుకుందాం. సో స్టవ్ వెలిగించుకున్నాం కదా. సో మనం ఇప్పుడు అవన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీస్, ఈక్వల్ అంటే మనం మెంతులు మాత్రం తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాం, మిగతావి ఈక్వల్ క్వాంటిటీస్. సో వాటిని అన్నింటిని అంటే మెంతులు, పొట్టు మినపప్పు, ముడి బియ్యం, వీటన్నింటిని కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసేసుకున్నాం. ఓకే, ఈక్వల్ క్వాంటిటీస్లోనే తీసుకున్నాం ఇవన్నీ కూడా. సో ముడి బియ్యం, ఫస్ట్ ముడి బియ్యం వేసుకుంటున్నాము. ఇది 1 కప్పు. అలాగే పొట్టు మినపప్పు కూడా 1 కప్పు. మెంతులు మాత్రం 1/2 కప్పు. మెంతులు ఎందుకంటే కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి మనం 1/2 కప్ తీసుకున్నాం. సో వీటిని డ్రై రోస్ట్ చేశాక, ఓకే, వీటిని డ్రై రోస్ట్ అంటే ఈ కాంబినేషన్ అనేది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యంగా మన ఎముకలు దృఢంగా ఉండడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. పొట్టు మినపప్పు మనకు అందరికీ తెలుసు, దానిలో అధికంగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అంటే అది మన ఆయుర్వేద శాస్త్రంలో కూడా ఈ కాంపోజిషన్ మనకి వాతాన్ని మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అండ్ మన త్రిదోష సామ్యతను కూడా మెయింటైన్ చేస్తుంది. అండ్ ముఖ్యంగా ధాతు పోషణ అంటే సర్వధాతు పోషణ కూడా చేస్తుంది అనమాట. ఎందుకంటే అస్థిధాతు అనేది మనకి పెరగాలి అంటే ఫస్ట్ మనకి ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట ఆయుర్వేద శాస్త్రంలో. 7 ధాతువులను ఉన్నాయన్నమాట. అంటే రస, రక్త, మాంసం. అంటే మనం తీసుకున్న ఆహారం ఫస్ట్ మన బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో బ్లడ్ నుంచి మజిల్స్ నుంచి బోన్స్, ఫ్యాట్, ఇట్లా. సో అవన్నీ కూడా ఎముకలకు దృఢంగా అవ్వాలని అంటే ఇవన్నీ ధాతువులు కూడా పోషణ చెందాలి. ఆ తర్వాతనే మనకి అస్థిధాతు పోషణ అవుతుంది. సో అందుకని అవి పోషణ జరగాలంటే ఇలాంటి ఒక కాంపోజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇవి వేగిపోయినాయి కదా, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది చల్లారేంత వరకు వెయిట్ చేద్దాం. ఇది గోరువెచ్చగా అయిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ జార్లో తీసుకొని బ్లెండ్ చేసుకుందాం. ఇది ఇప్పుడు మనకి కచ్చాపచ్చగానా లేకపోతే సాఫ్ట్గానే? సాఫ్ట్గానే, ఎందుకంటే మనం హల్వా అనుకున్నాం కదా. సో సాఫ్ట్గా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూసారా ఇంత చక్కగా వచ్చేసింది పౌడర్ లాగా. మీరు అలా మూత తెరవంగా నాకు ఫస్ట్ వచ్చిన వాసన మెంతులు వాసన. యాక్చువల్గా మనం వేసిన క్వాంటిటీ తక్కువైనప్పటికీ కూడా అదే డామినేట్ చేస్తుంది. అందుకనే దాని క్వాంటిటీ 1/2 వేసాము. సో దీని మిశ్రమాన్ని ఇలా మనం పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకుందాం. ఓకే, నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. 1 స్పూన్ వేస్తున్నాను. సో డ్రై ఫ్రూట్స్ జస్ట్ వేగించుకోవడానికి
ఇది మొత్తం అయినా లేకపోతే హాఫ్ అయినా? వేసేయండి. జీడిపప్పులు ఒక హాఫ్ కప్పు, అలాగే కిస్మిస్ ఒక హాఫ్ కప్. ఇవేంటంటే మనం జస్ట్ లైట్గా దూరగా అలా వేగించుకోవాలన్నమాట, కలర్ చేంజ్ అయ్యేంత వరకు. యూజువల్గా మనం ఏం స్వీట్ తయారు చేసుకున్న దాంట్లోకి ఇట్లా డ్రై ఫ్రూట్స్ ఉంటే బాగుంటుంది అనుకుంటాం కాబట్టి నేనైతే మేము ఇంట్లో బాదం పప్పులు కూడా వేస్తాం. బాదం పప్పు చిన్న ఫ్లేక్స్ లాగా చేసేసి అది కూడా రెగ్యులర్గా. సో అవి కూడా అంటే మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉన్నాయో అవి ఇవే వేయాలని ఏం లేదు, డ్రై ఫ్రూట్స్లో మాత్రము. వాల్నట్స్ కూడా వేసేసుకోవచ్చు దీంట్లో మనం. ఓకే. సో ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగించుకుంటే సరిపోతుంది అనమాట. హల్వా కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు, బట్ హల్వాలు ఇంట్లో తయారు చేయడం చాలా తక్కువ. అవును కదా, పాయసాలు ఇట్లాంటివి తయారు చేస్తూ ఉంటారు, సింపుల్ గా అయిపోతాయి. అంటే భయం పడతారు అనమాట, అది ఎక్కడ పాడైపోతుందో నల్లగా మాడిపోతుందో అని అనుకుంటారు, బట్ ఈజీ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు మనం చూపిస్తాం కదా, అలా తయారు చేసేసుకుంటే సరిపోతుంది. ఎంతకాలం నిల్వ ఉంటాయి ఇది? అట్లీస్ట్ మనకి ఒక 1 వీక్ వరకు ఉంటుంది, ఎందుకంటే మనం చక్కగా అందుకనే డ్రై రోస్ట్ వేయించి డ్రై రోస్ట్ చేసి ఆ తర్వాత పౌడర్ లాగా చేసుకున్నాం కదా, అండ్ మళ్ళీ ఇప్పుడు మనం నెయ్యిలో ప్రాసెస్ చేసుకుంటాం కాబట్టి అట్లీస్ట్ 1 వీక్ ఉంటాయి. 1 వీక్ పాటు నిల్వ ఉంటాయి. రోజుకి ఒక చప్పును తీసుకున్నా హల్వా కాబట్టి మనం ఒక కప్ లాగా లేకపోతే హల్వాని కొంచెం లడ్డులాగా చేసుకొని కూడా తినేసేయచ్చు. ఓకే. సో ఇది తీసేస్తున్నాను నేను. సో ఇప్పుడు మనం బెల్లం వేసేసుకుందాం. సో ఎంత కప్? ఒక హాఫ్ కప్ వేసుకున్నాం. జస్ట్ బెల్లం మునిగేంత వరకు వాటర్ వేసుకుందాం మనం. ఓకే. ఈ బెల్లం కొద్దిగా మనకి దగ్గర పడాలన్నమాట, అప్పటి వరకు కూడా మనకి అంటే మనకి జస్ట్ మెల్ట్ అవ్వాలి అంతే, ఎందుకంటే మనం ఈ పౌడర్ చేసుకున్నాం కదా, ఈ పౌడర్ దానిలో వేసి మంచిగా కలిపేస్తే సరిపోతుంది. ఓకే. సో ఇది కొద్దిగా కరిగాలి. ఇది ఇప్పుడు మనం తయారు చేస్తున్నది కూడా ఎవరైనా అంటే డయాబెటిక్ పేషెంట్స్ వీళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు, ఎందుకంటే దీనిలో మనం వాడుతున్నది బెల్లము, అలానే డ్రై రోస్ట్ చేసిన ఈ పౌడర్ ఉంది చూసారా, ఇది షుగర్ పేషెంట్స్ కానీ ముఖ్యంగా మెంతులు వాడుతున్నామా, మెంతులు ముఖ్యంగా షుగర్ పేషెంట్లు తీసుకుంటారు. ఎర్లీ మార్నింగ్ నానబెట్టినటువంటి మెంతులను మంచిగా తినేస్తూ ఉంటారు కదా, వాటర్ కూడా తాగుతూ ఉంటారు. సో షుగర్ కూడా కంట్రోల్లో వస్తుంది అనమాట, బీపీ కూడా కంట్రోల్లో వస్తుంది. అంటే క్రానిక్ ఏదైతే మెటబాలిక్ డిసార్డర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి పరిమితి లెవెల్లో ఉండడానికి కూడా ఈ హల్వా అనేది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే ఓకే. సో ఇది అయిపోయింది, ఆల్మోస్ట్ కరిగిపోయినాయి. కరగంగానే ఈ పౌడర్ వేసేయాలా లేకపోతే కొంచెం ఏమైనా తీగపాకంట్లో ఏమైనా రావాలి? అట్లేమో వస్తుంది, జస్ట్ కరిగితే సరిపోతుంది అనమాట. ఓకే. సో ఇది ఎస్పెషల్లీ బోన్స్ గట్టిపడడానికి అంటే పళ్ళు కానీ లేకపోతే ఎముకలు దృఢంగా ఉండటానికి మనం తయారు చేస్తున్నటువంటి రెసిపీ చాలా మంచిది. చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి పెట్టచ్చు, ఏ ఏజ్ పిల్లల నుంచి పెట్టచ్చు మేము ఈజీగా అరిగేటట్టు? అట్లీస్ట్ 3-4 years నుంచి, ఎందుకంటే బాగా యాక్టివిటీ ఎక్కువ చేస్తూ ఉంటారు కదా పిల్లలు, అంటే నడిచే పని స్టార్ట్ అయినప్పటి నుంచి 1 yearకే నడుస్తూ ఉంటారు పిల్లలు. సో 2 years నుంచి 3 years నుంచి మనం స్టార్ట్ చేసినా సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు వేసిన పొడి మొత్తం కరిగిపోయింది కదా, సో మనం హాఫ్ పొడి మనం ఎంతైతే బెల్లం తీసుకున్నామో దానికి తగ్గట్టుగా క్వాంటిటీ హాఫ్. ఓకే. సో ఇవంతా కూడా ఏంటంటే మనము చక్కగా ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి. ఇది ఈ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నామో బెల్లము దానికి సరిపడానే పౌడర్ తీసుకొని మనం బెల్లం పాకంకి ఎంతైతే అవసరం అవుతుందో సో అంతవరకు తీసుకొని కలిపేసుకోవాలి. కొంచెం అయినా సరిపోతుంది. ఇప్పుడు మనం నెయ్యి వేసుకున్నాము. ఓకే. ఇది కొంచెం దగ్గర పడ్డాకైనా ఓకే. ఇలా తిప్పుతూ ఉంటే మనకి దగ్గర పడుతూ ఉంటుంది కదా, సో మనకి ప్యాన్కి అంటుకోకుండా ఉండాలి అని అంటే నెయ్యి కొద్దిగా వేసుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో చూసారు కదా ఆల్మోస్ట్ హల్వా టెక్స్చర్ వచ్చేసింది. ఇప్పుడు మనం నెయ్యి వేసేసుకుందాం. నెయ్యి వేసుకుంటూ అలా తిప్పుదాం. చెప్పండి. నెయ్యి కూడా వేసేసుకోవచ్చు. ఇది ఇంకా ఈ నెయ్యి వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్ అంటే మెదడు యొక్క పనితీరు కూడా చాలా మెరుగుపడుతుంది. చిన్నపిల్లలు అయితే మానసిక వికాసానికి చాలా ఉపయుక్తంగా ఉంటుందన్నమాట. సో వాళ్ళు అటు శారీరకంగా బోన్స్ అంటే అస్థి పోషక ధాతు పెరుగుతుంది, అలానే మానసికంగా కూడా ఎంతో దృఢంగా ఉంటారు. వావ్. అండ్ ఈ కాలంలో ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ అందరికీ కూడా. సో మేము ఇది అయిపోయింది, ఆపేనా? ఎస్, ఆపేసింది. ఇప్పుడు ఆపేసాం కాబట్టి ఇప్పుడు ఇంకా దీంట్లో ఇంకా వేసేది లాస్ట్లో మనం కొంచెం తేనె వేసుకున్నాం. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసాం కదా, ఆఫ్ చేసేసాక వేసుకున్నాం. హాఫ్ కప్ వేసుకున్నాం, సరిపోతుంది. చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలా అనే ఫీలింగ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎస్, పెట్టేసాం.
అర్జెంటుగా దీనిపైన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేద్దాం మనము. అన్నీ వేయకుండా జస్ట్ మనకి తప్పించారు కదా. సో మన శరీరానికి కావాల్సినటువంటి కాల్షియం, బోన్స్ దృఢంగా ఉండడానికి ఎంతో ఉపయుక్తంగా ఉన్నటువంటి మెంతుల హల్వా రెడీగా ఉంది. మెంతులు అని అన్నాం కదా అని చెప్పి తినడం మానేయకండి. మెంతుల హల్వా తయారు చేసుకొని తీసుకుంటే, అంటే చిన్నప్పుడు 3 years నుంచి చక్కగా ఇలా హల్వా ఒక 2-3 స్పూన్స్ కనుక తయారు చేసుకొని తీసుకున్నట్లయితే మనం ఫ్యూచర్లో కూడా పొరపాటున స్లిప్ అయినా కింద పడ్డా మనకి బోన్స్ విరిగిపోవడాలు కానీ, ఏదైనా గట్టి వస్తువు కొరకంగానే పన్ను విరిగిపోవడం కానీ ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ రావండి. అందంగా ఉంటుంది దాంతో పాటు కదా. క్యావిటీస్ కూడా క్యావిటీస్ రాకుండా కూడా ఉంటాయి. సో అప్పటి నుంచి వెయిటింగ్ నేను తెలుసా, లిటరల్ ఈగలీ వెయిటింగ్ అనమాట. అసలు ఎప్పుడు తిందామా అని చెప్పి నాకు నోరు ఊరిపోతుంది, చాలా వేడిగా ఉంది. కానీ హల్వా కదా కొంచెం చల్లబడడానికి టైం పడుతుంది అనమాట. చూద్దాం. పొట్టు మినపప్పు ఫ్లేవర్ అధికంగా ఉంది కదా. పొట్టు మినపప్పు ఫ్లేవర్ దాంతోపాటు అంటే ఎక్కడో చిరుచేది, ఎక్కడో లైట్గా, అసలు అది తెలియట్లేదు యాక్చువల్గా. మీరు ఆ స్మెల్, ఆ ఫ్లేవర్ వచ్చింది కానీ ఎక్కడో చిరుచేదు, బట్ మాత్రం యమా టేస్టీగా ఉంది. చాలా అంటే చాలా సాఫ్ట్గా అలా ఈజీగా అలా వెళ్ళిపోతుంది అనమాట. నిజంగా నేనైతే ఫస్ట్ టైం ఒక రెస్టారెంట్ స్టైల్లో, ఒక హోటల్ స్టైల్లో నేను చేసిస్తే ఏంటని నాకే ఆశ్చర్యం ఉంది. అంత టేస్టీగా ఉంది. ట్రై చేయండి. ఆ ఎముకలు దృఢంగా ఉంటాయి, మనకెంతో ఆరోగ్యాన్ని అందించే మెంతుల హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి టీ కోసం. మెంతుల హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మెంతులు, పొట్టు మినపప్పు, ముడి బియ్యం, తేనె, బెల్లం, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్. మెంతుల హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు ముడి బియ్యం, 1 కప్పు పొట్టు మినపప్పు, 1/2 కప్పు మెంతులు వేసి బాగా వేగించి కొద్దిగా చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసి 1/2 కప్పు జీడిపప్పు, 1/2 కప్పు కిస్మిస్ వేసి వేగించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1/2 కప్పు బెల్లము, సరిపడా నీళ్లు పోసి కరిగించుకోవాలి. బెల్లం కరిగాక గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసి ఉండలు కట్టకుండా ఉడికించుకోవాలి. మిశ్రమం ఉడికాక నెయ్యి వేస్తూ బాగా కలుపుకోవాలి. మిశ్రమంలో నెయ్యి బాగా కలిసాక స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా మిశ్రమం చల్లారాక 1/2 కప్పు తేనె కూడా వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుంటే అస్థిదాత పోషకంగా పనిచేస్తూ ఎముకలకు, దంతాలకు ఎంతో బలాన్ని అందించే మెంతుల హల్వా రెడీ. ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి జలుబు, దగ్గు తగ్గించడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే తుమ్మి ఆకులను ఒక 4-5 తీసుకొని మంచిగా నూరి పేస్ట్ లాగా చేసుకొని దానికి ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని కలిపి మంచిగా మిశ్రమాన్ని అంతా కూడా కలిపేసేసి మనకి బఠానీ గింజంత సైజుగా పరిమాణం తయారు చేసుకొని రోజు ఉదయం సాయంత్రం 2 పూటల ఒక 4-5 రోజులు ఖచ్చితంగా తీసుకున్నట్లయితే మనకి జలుబు, దగ్గు నుంచి చాలా ఉపశమనం కలుగుతుంది. అలానే మనకి అవి క్రానిక్ ప్రతిశాయ అంటారు, అంటే సైనసైటిస్కి దారి తీయకుండా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. సో ఎవరైతే ఈ దీర్ఘకాలికంగా బాధపడుతున్నారో ఈ జలుబు, దగ్గు నుంచి, వారందరూ కూడా ఈ చిట్కాని పాటించండి. ఒకవేళ ఇంకా ఎక్కువ కాలంగా ఉంటే మీరు కనీసం ఒక 10 రోజుల వరకు కూడా వాడచ్చు. ఈ చిట్కాని పాటించండి, జలుబు, దగ్గు నుంచి మీరు ఉపశమనం పొందండి. ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో సంజీవనిలో ఎవరికి సంజీవని లాంటి ఔషధాన్ని అందిస్తున్నారు? సో బ్యాక్ పెయిన్ నుంచి, అంటే కట్టిశూల అంటారు ఆయుర్వేద శాస్త్రంలో, ఆ కట్టిశూల నుంచి ఎవరైతే బాధపడుతున్నారో వారందరికీ కూడా ఉపశమనం కలిగించడానికి ఒక మంచి సంజీవిని తయారు చేసుకోబోతున్నారు. ఓకే, ఏంటిది మ్యామ్ అది? అదే కట్టిశూలహార పానీయం. కట్టి శూలహార పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చంద్రశూర సీడ్స్, బెల్లం, పాలు. సో కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూసేద్దాం. మ్యామ్ ఏం చేద్దాం? సో ఏం చేద్దాం అంటే దీనికి స్టవ్ తోటి ఏం పని లేదు మనకి.
ఇది ఒక శుభవార్త మ్యామ్. యాక్చువల్గా హ్యాపీగా ఫాస్ట్గా అయిపోతుంది మన పని కూడా. అయిపోతుంది. అండ్ మనకి నడుము నొప్పి కానీ ముఖ్యంగా నడుము నొప్పి తగ్గడానికి ఇది ఒక మంచి సంజీవిని అనమాట. ఓకే, ఇదిగోండి ఇంగ్రీడియంట్స్ మీకు చేతికి ఇస్తున్నాను. ఇదిగోండి హలీమ్ సీడ్స్ కూడా. హలీమ్ సీడ్స్ అంటే ఎలా ఉంటాయో కూడా నాలాంటి చాలా మందికి తెలియదు. ఎగ్జాక్ట్గా. సో హలీమ్ సీడ్స్ అంటే ఇలా ఉంటాయి చూసారా. సో దీన్ని ఆయుర్వేద శాస్త్రంలో చంద్రశూర సీడ్స్ అంటాము, చంద్రశూర బీజాలు అంటాము. ఇవి ముఖ్యంగా మనకి ఎముకలని దృఢపరచడానికి, అంటే జాయింట్స్లో ఉన్నటువంటి గుజ్జును పెంచడానికి, అలానే మనకి వాటిలో ఆస్టియోపోరోసిస్ అంటారు చూసారు, ఎముకలు గుల్లబారకుండా ఉపయుక్తంగా ఉండడానికి ఈ సీడ్స్ చాలా ఉపయుక్తంగా ఉంటాయి. దీంతో పాటు ఇవి మనకి బోన్స్తో పాటు ఇవి మన జీర్ణాశయం పైన కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది. ఓకే. సో అందుకనే మనకి ఆహారం సరిగ్గా జీర్ణం అయితేనే దాని వల్ల మిగతా సప్తధాతులంతా కూడా పోషణ జరుగుతుంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, సో సప్తధాతు పోషణ ఎలా జరుగుతుందో అస్థిధాతు, సో సిమిలర్ కాన్సెప్ట్గానే బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఇలాంటి ఒక కాన్సెప్ట్, అంటే ఇలాంటి ఒక సీడ్స్ కూడా మన డైట్లో ఉండడం, అలానే మనం ఆరోగ్యంగా ఉండడానికి ఇవి మనం సంజీవిని లాగా తీసుకోవడం ఇంపార్టెంట్. ఓకే. సో మనం ఏం చేసామంటే 1 టీ స్పూన్ చంద్రశూర సీడ్స్, హలీమ్ సీడ్స్ అంటారు వీటిని కూడా, ఇది ఒక 2 స్పూన్స్ తీసుకున్నాము. అలానే బెల్లం సేమ్ క్వాంటిటీ 2 స్పూన్స్ తీసుకొని మంచిగా నానబెట్టుకున్నాం. అంటే బెల్లము హలీమ్ సీడ్స్ కలిపి నానబెట్టుకున్నాం. సో నానబెట్టుకున్నటువంటి మిశ్రమం ఇలా తయారు. అంటే ఏదైనా కూడా ఇప్పుడు ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకోవాలి. ఈక్వల్ క్వాంటిటీ కూడా హాఫ్ కప్ తీసుకుంటే హాఫ్ కప్ బెల్లం తీసుకోవాలి. ఓకే. సో ఇట్లా ఈ పేస్ట్ లాగా ఇట్లా అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు రెండింటిని కలిపి నానబెట్టారన్నారు కదా, మామూలుగా ఇప్పుడు సపరేట్గా హలీమ్ సీడ్స్ నానబెట్టిన తర్వాత బెల్లం కలపచ్చు కదా. సో ఇప్పుడు మనం అట్లీస్ట్ 2 అవర్స్ ఇవన్నీ కూడా మిశ్రమంలో ఉంటాయి కదా, సో అలా మనం కలిపి నానబెట్టడం వల్ల దానిలో గుజ్జు ప్రాపర్టీ అనేది పెరుగుతుంది అనమాట. సో బోన్స్కి ఇంకా అధికంగా బలం చేకూర్చడానికి ఇలా మనం నానబెడితే దాని యొక్క క్వాలిటీస్ ఇంప్రూవ్ అవుతాయి. అంటే ఔషధ గుణాలన్నీ రావాలి అంటే ఇలా మనం కలిపి నానబెట్టాం. ఔషధ గుణాల కోసమే బెల్లము హలీమ్ సీడ్స్ రెండు కలిపి నానబెట్టారు. ఓకే ఓకే. సో అప్పుడైతే బెల్లం కూడా కరిగిపోతుంది వాటర్లో, అలానే హలీమ్ సీడ్స్ కూడా మంచిగా నానిపోతాయి అనమాట. ఇది సేమ్ సబ్జా సీడ్స్ లాగానే అట్లీస్ట్ ఒక 2 అవర్స్ కలిపి నానబెట్టేసేస్తే సరిపోతుంది. మీరు మార్నింగ్ లేచినప్పుడే కూడా ఇలా నానబెట్టేసుకోవచ్చు, లేదంటే మర్చిపోతారని కూడా రాత్రంతా కూడా నానబెట్టచ్చు. ఎక్కువసేపు నానడం వల్ల కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదన్నమాట. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ నానబెట్టినటువంటి ఈ మిశ్రమం ఉంది చూసారా, సో దీన్ని మనం చక్కగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా చేసేసుకున్నాం అనమాట. సో ఆ పేస్ట్ లాగా చేసుకున్న మిశ్రమం ఇలా తయారైంది. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? సో ఈ మిశ్రమాన్ని మనం ఏం చేయాలంటే ఒక గ్లాస్ పాలల్లో 1 టీ స్పూన్ కలుపుకొని తాగేసేయాలి. పాలు రెడీ, పేస్ట్ కూడా రెడీ. సో ఇంత క్వాంటిటీ ఉన్నప్పుడు మనం ఒక ఫుల్ స్పూన్ అనమాట, అంటే ఇంత క్వాంటిటీ ఒక ఫుల్ స్పూన్, అంటే మనం యూజువల్గా ఇంత గ్లాస్ పాలు తాగుతాం కాబట్టి సో ఇట్లా కంప్లీట్ స్పూన్ అనమాట. గ్లాస్ పాలకి ఒక స్పూన్, ఇంత స్పూన్ క్వాంటిటీ మంచిగా కలిపేసేసి తొందరగా, అంటే వేసిన వెంటనే మిక్స్ అయిపోదు, ఎందుకంటే మనకి జెల్లీ లాగా ఉంటుంది కదా. సో ఆ జెల్లీ ఫార్మేషనే మనకి చూపిస్తుంది అన్నట్టు, అంటే ఎంత మన ఎముకలకి బలంగా ఉంటుందని. సో ఇది ఇప్పుడు మనం ఇలా కలిపినది ఏ టైంలో తీసుకోవచ్చు? గోరువెచ్చటి పాలలో లేకపోతే చల్లార్చిన పాలైనా సరే? కాచి చల్లార్చిన పాలు, గోరువెచ్చగా ఉంటే బెటర్. గోరువెచ్చగా ఉంటే ఓకే. రాత్రి ఎట్లాగైనా పడుకోబోయే ముందర అందరు పాలు తాగుతారు కదా, సో అప్పుడు తీసేసుకోవచ్చు. లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవ్వగానే కూడా పాలు తాగుతారు కదా, సో అప్పుడైనా తీసుకోవచ్చు. సో పాలు ఎప్పుడు తాగినా సరే 1 స్పూన్ కనుక ఇది యాడ్ చేసుకుంటే మంచిది. మంచిది, ఎగ్జాక్ట్గా. త్వరగా కూడా అరిగిపోతుంది. అరిగిపోతుంది అంటే అరగడం కంటే ఇంపార్టెంట్ మన శరీరానికి కాల్షియం అందుతుంది, అలానే నొప్పిని తగ్గించే ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. ఈ చంద్రశూర సీడ్స్ ముఖ్యంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ అనమాట, అంటే వాపును తగ్గించేటువంటి ప్రాపర్టీస్ అధికంగా ఉన్నాయి. అందుకనే కటిశూలాన్ని ముఖ్యంగా అన్నాం కదా, శూల అంటే పెయిన్ అనమాట, కట్టి అంటే మన పెల్విక్ రీజన్ అనమాట. సో మనకి ముఖ్యంగా కారణాలు ఏమొస్తాయి పెయిన్ కటిశూల రావడానికి? అధికంగా బరువు పెరగడం వలన, మనకి బోన్స్ అంటే కాల్షియం తక్కువగా ఉండడం వలన, మనకి శరీరంలో జరిగేటువంటి వివిధ మార్పుల వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్స్ కంటేనేమో డెలివరీ ముందర, ప్రెగ్నెన్సీ ముందర, తర్వాత మెనోపాజ్ స్టేజ్లో ఉన్నప్పుడు, పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు, అలా వివిధ టైంలలో మనకి బ్యాక్ పెయిన్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. సో అలాంటప్పుడు కూడా మనం ఇలా ఈ పానీయం తీసుకున్నట్లయితే మనకి వాటి అన్నింటి నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. ఓకే. సో ఇది మనము అంటే రోజు కూడా తీసేసుకోవచ్చు, ప్రమాదం ఏం లేదు. ఇంత క్వాంటిటీ ఆఫ్, ఇంత కాకపోయినా కనీసం ఒక చిన్న గ్లాస్ ఆఫ్ పాలలో అయినా తీసేసుకోవచ్చు. కానీ పాలు ఈ మిక్చర్ అనేది ఇంపార్టెంట్, అంటే మనం చంద్రశూర పేస్ట్ చేసుకున్నాం కదా బెల్లంతో కలిపి, ఈ మిక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలా తాగినట్లయితే మనకి ఎముకలు దృఢంగా ఉంటే, ముఖ్యంగా మన పెల్విక్ రీజన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గించడానికి ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే.
చూసారు కదా, ఇప్పుడు చెప్పిన ఏ సమస్యతో బాధపడుతున్నా, ఏ ఒక్క సమస్యతో బాధపడుతున్నా కూడా ఇది తయారు చేసి తీసుకోవడం మూలంగా చాలా అంటే చాలా ప్రయోజనాలు. మీరు ఒకదాని కోసం వేసుకుంటే ఇంకా దీనివల్ల ఇంకొక 4-5 సమస్యలు కూడా క్యూర్ అయిపోతాయి అన్నమాట. సో తప్పకుండా తయారు చేసుకొని తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. మరి ఇంత ఆరోగ్యాన్ని అందించే ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. కటిశూలహర పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చంద్రశూర సీడ్స్, బెల్లం, పాలు. కటిశూలహర పానీయం తయారు చేసుకునే విధానం: ముందుగా 2 చెంచాల చంద్రశూర సీడ్స్, 2 చెంచాల బెల్లం కలిపి నీళ్లు పోసి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. 2 గంటల పాటు నానబెట్టుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 గ్లాసు గోరువెచ్చని పాలు తీసుకొని గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని 1 చెంచా వేసి బాగా కలుపుకుంటే ఎముకలను దృఢంగా ఉంచి నడుము నొప్పిని తగ్గించే కటిశూలహర పానీయం రెడీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి రెసిపీని అలాగే ఔషధాన్ని మాకు అందించినందుకు. థ్యాంక్ యూ అండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని ఆరోగ్యాన్ని ఇచ్చే రెసిపీస్తో మేమిద్దరం మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.